నగరంలో సేకరించిన చెత్తను సేంద్రియ ఎరువుగా మార్చి తక్కువ ధరకే రైతులకు విక్రయిస్తున్నారు. ఈ ప్రయోగం బోధన పట్టణంలో విజయవంతంగా కొనసాగుతోంది. పట్టణంలో సేకరించిన చెత్తను బయో మైనింగ్ ప్రక్రియ ద్వారా పంట పొలాలకు పనికొచ్చే బయో సాయిల్ను ఉత్పత్తి చేసేందుకు బోధన మున్సిపాలిటీ శ్రీకారం చుట్టింది. వివరాలు చూద్దాం. ఒకప్పుడు బోధన్ పట్టణంలో చెత్త సేకరణ సమస్యగా ఉండేది. బోధన్ మున్సిపాలిటీలో మొత్తం 38 వార్డులు ఉండగా రోజుకు సుమారు 40 మెట్రిక్ టన్నుల చెత్తను సేకరించి డంపింగ్ యార్డుకు మున్సిపల్ కార్మికులు తరలిస్తున్నారు. డంపింగ్ యార్డులో తడి చెత్త, పొడి చెత్తగా వేరు చేస్తున్నారు. ఈ ఏడాది ఉగాది రోజున ప్రారంభమైన చెత్త శుద్ధి ప్రక్రియ సమర్థవంతంగా కొనసాగుతోంది. బయో మైనింగ్ ప్రక్రియ ద్వారా చేపట్టిన చెత్తను ఎరువుగా మార్చే ప్రక్రియ విజయవంతమైంది. డంపింగ్ యార్డులో అటు వర్మీ కంపోస్ట్, ఇటు బయో మైనింగ్ ప్రక్రియ ద్వారా ఉత్పత్తి చేసే ఎరువును విక్రయించడం ద్వారా బోధన్ బల్దియాకు ఆదాయం చేకూరనుంది. డంపింగ్ యార్డు వద్ద తడి చెత్తను ఉపయోగించి వర్మీ కంపోస్ట్గా మార్చేందుకు 75 లక్షల రూపాయలతో 30 మెట్రిక్ టన్నుల ఉత్పత్తి సామర్థ్యం కలిగిన వర్మీ కంపోస్ట్ తయారీ కేంద్రాన్ని నిర్మించడం జరిగిందని ఎన్విరాన్మెంటల్ ఇంజనీర్ దేవేంద్ర తెలిపారు. రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన కార్యక్రమంలో భాగంగా మన బోధన్ మున్సిపాలిటీ పరిధిలో పేరుకపోయిన చెత్తని బయోమైనింగ్ ప్రాసెస్ ద్వారా శుద్ధి చేయడానికి శ్రీకారం చుట్టింది. అందులో భాగంగానే మన బోధన్ మున్సిపాలిటీలో పేరుకపోయిన చెత్తని బయోమైనింగ్ ప్రాసెస్ చేయడానికి మనకు క్యూబిక్ అనే సంస్థ నుంచి కాంట్రాక్ట్ తీసుకొని ఇక్కడ వర్క్ స్టార్ట్ చేయడం, డంప్ యార్డ్లో వర్క్ స్టార్ట్ చేయడం జరిగింది. కాబట్టి ఇప్పుడు గత నెల రోజుల నుంచి ఇక్కడ వర్క్ స్టార్ట్ అయింది. ఫస్ట్ ఈ ప్రాసెస్లో మొదటిగా మన పేరుకుపోయిన చెత్తని విండ్రోస్గా ఫామ్ చేసి దాని మీద బయోకల్చర్ ప్రోడక్ట్ని చల్లి దాంట్లో ఉన్న గ్యాసెస్ తీసేసిన తర్వాత ఒక 40 రోజుల తర్వాత దాన్ని పేమెంట్ చేసి మనకు మిషనరీ మీద తీసుకురావడం జరుగుతుంది. ఆ మిషనరీ ప్రాసెస్లో బయోమైనింగ్ ప్రాసెస్లో ఒక 3 ప్రోడక్ట్లు అవుట్పుట్గా మనకు రావడం జరుగుతుంది. మన ప్రాసెసింగ్లో ఫస్ట్ ఆర్డీఎఫ్ వస్తుంది, తర్వాత ఇన్నర్స్ వస్తుంది, తర్వాత బయోసాయిల్ వస్తుంది. ఆర్డీఎఫ్నేమో వాళ్ళ అవుట్పుట్గా సిమెంట్ ఫ్యాక్టరీలకు వాళ్ళు ఓన్గా అమ్ముకుంటారు. తర్వాత బయోసాయిల్లో నాణ్యతను బట్టి దాన్ని రైతులకు నాణ్యతలో ఉంటే రైతులకు ఇస్తారు, లేకుంటే మనకు బోధన్ మున్సిపాలిటీ పరిధిలో ఏదైనా లో ల్యాంగ్ ఏరియాస్ వర్షాకాలం దృష్టిలో ఉంచుకొని లో ల్యాంగ్ ఏరియాస్ కానీ రోడ్ సైడ్ కన్స్ట్రక్షన్, రోడ్ సైడ్ పార్ట్ హోల్స్లో కానీ పూడ్చివేయడానికి అవకాశం ఉంటుంది. బయో మైనింగ్ ప్రక్రియలో భాగంగా డంపింగ్ యార్డులో చెత్తలో కంపోస్టింగ్ బ్యాక్టీరియా చల్లుతారు. వ్యర్థాలు కుళ్ళిపోయిన అనంతరం ప్రత్యేక యంత్రం ద్వారా అందులో ఉన్న ప్లాస్టిక్ వ్యర్థాలను, గాజు వ్యర్థాలను, గులకరాలను వేరు చేస్తారు. ఇలా సేకరించిన బయో సాయిల్ను పరీక్షల అనంతరం పోషకాలు ఉన్నట్లయితే రైతులకు తక్కువ ధరకే విక్రయించడం జరుగుతోంది. బోధన్ పట్టణ ప్రజలు తడి, పొడి చెత్తలను వేర్వేరుగా చేసి మున్సిపల్ కార్మికులకు అందజేయాలని మున్సిపల్ కమిషనర్ వెంకటనారాయణ సూచిస్తున్నారు. ఉగాది రోజున ప్రారంభమైన ఈ ప్రక్రియ ద్వారా ఇప్పటివరకు 640 మెట్రిక్ టన్నుల బయో సాయిల్ను బోధన్ బల్దియా తయారు చేసింది. చెత్త సమస్యను విజయవంతంగా అధిగమించింది. బ్యూరో రిపోర్ట్, దూరదర్శన్ న్యూస్.